బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారత ఓటమి కాకపడుతూ ఈ నేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. ఇక కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు తెలుస్తుంది. రాజ్భవన్ వర్గాలు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రైట్గా తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈరోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో రేపు అంటే సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మహేందర్. మొత్తానికైతే 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన రాజీనామాను ఇటు గవర్నర్కు ఇచ్చిన నేపథ్యం జరిగింది. దాదాపు టీఆర్ఎస్ పార్టీ ఊహించిన దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు రావడం, మరి దానికి ఆయన నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతో జరిగిన ఆ ఓటమిని అంగీకరించి దాదాపు ఆయన ప్రెస్ మీట్ ఆయనే సమాధానం చెప్తారనుకుని భాషించిన నేపథ్యంలో దానికి పూర్తి భిన్నంగా కనీసం ఆయన రాజీనామా లేఖను గవర్నర్కు స్వతగా ఇస్తారనుకున్నప్పటికీ కూడా దాంట్లో కూడా పూర్తిగా ఆ షెడ్యూల్ అంతా మార్చేసి కేవలం ఆయన కార్యదర్శితో గవర్నర్కు ముఖ్యమంత్రి ఈరోజు ఆయన రాజీనామాను అందించడం జరిగింది. దీనిపై దాదాపు నెటిజన్లతో పాటు తెలంగాణ వాసులంతా కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేరుగా గవర్నర్కు అందించి హుందాగా ప్రవర్తించాల్సిన వ్యక్తి మరి ఎందుకు అలా చేయకుండా కార్యదర్శి పంపడంలో అర్థం ఏంటి? మరి గవర్నర్ గతంలో కూడా గవర్నర్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ అడ్డుకోవడం, దాదాపు దాన్ని పరిశీలించిన తర్వాత తను ఆ నిర్ణయాలన్నిటి కూడా అంగీకరించడం, ఇవన్నీ కూడా దాదాపు గవర్నర్ ఇటు ప్రగతి భవన్కు రాజ్భవన్కు చాలా వరకు కూడా గ్యాప్ వచ్చిన నేపథ్యం కనిపించింది. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఎందుకు గవర్నర్ కలిసేది అనేటటువంటి ఆ తత్వమా అలాంటి ఉద్దేశమేనా అనేటట్టుగా కూడా దాదాపు వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక 2 సార్లు దాదాపు ఇప్పటి వరకు 3వసారి హ్యాట్రిక్గా సీఎం అవుతానని భావించినప్పటికీ మొదటి నుంచి కూడా దాదాపు ఒక్కసారి మనం టికెట్ల ప్రకటన కాడ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే పూర్తిగా టికెట్ల ప్రకటనలో 30% మందికి పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన వారికి టికెట్లు కట్టడం, దాదాపు మరోపక్క 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా సచివాలయానికి రాకపోవడం, ఎవరిని ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా ఆయనకి దాదాపు ఒక అపవాదం అనేది ఏర్పడడం, సో ఇవన్నీ కూడా మొత్తానికి కేసీఆర్ను పూర్తిగా ప్రజల నుంచి దూరం చేసే కేసీఆర్ మీద నమ్మకం అయితే కోల్పోయారు. అయితే ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత అయినా దానికి రియలైజ్ అయ్యి ఖచ్చితంగా గవర్నర్ కలిసి అటు రాజీనామాను ఇచ్చేసి ఓటమిని అంగీకరిస్తూ తను ప్రెస్ మీట్ పెడతాడు. మొత్తం తెలంగాణ ప్రజలకు ఎక్కడైతే ఎలక్షన్ల ముందు ప్రజా ఆశీర్వాద సభల పేరుట దాదాపు ఇది చేస్తాం అది చేస్తామంటూ ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ఓటమిని అంగీకరించి హుందాగా ముఖ్యమంత్రి హోదాలో తప్పుకుంటున్నాను, ఇక ఎవరు పాలించినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నాను, ఖచ్చితంగా మార్గదర్శకాలు ఇస్తాము, ఖచ్చితంగా సహకరిస్తామంటూ చెప్తాడని ఆశించినప్పటికీ అటువంటిది ఏం లేదు. కేవలం కేసీఆర్ దాదాపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే దీనిపై స్పందించారు. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో దాదాపు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు దాదాపు నెట్లలో దాదాపు నిజంలో నుంచి ఒకే వర్షం వస్తుంది. కేవలం ప్రగతి ఏం సాధించినా, పథకాలు ఏం ఇచ్చినా, దాదాపు సంక్షేమ పథకాలు తెచ్చినా కేవలం అహంకారం అనేటువంటి ఒక తప్పిదమే వాళ్ళతో ఎక్కువ ఉన్న నేపథ్యం కనిపించింది. ఈ అహంకారాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా 3వసారి కూడా పీఠం ఎక్కేవారు అనేటట్టుగా ఇప్పటికే ట్రోల్స్ కూడా జరుగుతున్న నేపథ్యం. ఆ ట్రోల్స్కు బలం చేకూర్చేలా ఇప్పుడు ఆయన నేరుగా రాజ్భవన్కి వెళ్లకుండా ఆ రాజీనామాను ఇవ్వడం, ఆ రాజీనామా ఆమోదించుకోవడం, సో ఇవన్నీ కూడా దాదాపు బీఆర్ఎస్ కేసీఆర్ పైన అనేక ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు ఊహించినప్పటికీ దాదాపు ఎక్కువ సీట్లే వస్తాయని దాదాపు ఆశించారు. 3వసారి అధికారాన్ని చేపడతామనుకున్నారు. కాకపోతే దానికి భిన్నంగా ఏర్పడిన వాతావరణానికి దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అందరూ స్పందించిన నేపథ్యం కేసీఆర్ స్పందిస్తే బాగుంటుంది అనేటువంటి చాలా వరకు కూడా ఎదురు చూశారు. కానీ ఎక్కడ కూడా ఆయన స్పందించిన దాఖలా అయితే లేని పరిస్థితి కనిపించింది. సో ఒకటి
ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి, ప్రగతి భవన్కు దాదాపు ప్రజలు అనేది రాకూడదు, ఒక ఇది రాచరికమైనటువంటి వ్యవస్థ అనేటువంటి ఒక ముద్ర వేయించుకున్నటువంటి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఆయన చేశారు. ఉద్యమం సమయంలో దాదాపు ఆయనకు అనేక మద్దతు అయితే లభించింది. 2014లో దాదాపు ఆయనకైతే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. 2018లో కూడా దాదాపు ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ట్యాగ్ లైన్ మీద తెలంగాణ ఏర్పడిందో అక్కడ నీళ్ల విషయంలో దాదాపు కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎండగడుతూనే ఉన్నాయి. ఇటు ప్రాజెక్టులలో లోపాలు కూడా ఎలక్షన్ కన్నా ముందు రోజు నుంచే దాదాపు ప్రాజెక్టులలో లోపాలన్నీ బయటపడ్డాయి. ఇక్కడ నియామకాల విషయంలో దాదాపు ఒక్క నోటిఫికేషన్ దాదాపు దేశంలో ఎక్కడ లేని నోటిఫికేషన్లు మేము వేస్తున్నామంటూ దాదాపు చెప్పారు, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా వేసింది లేదు. ఇటు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఎక్కడ ఆగను లేదు. ఇక నిధుల విషయంలో దాదాపు మిగులు బడ్జెట్తో కోటాను కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసేటటువంటి అపాధకులు దాదాపు ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ ఎదుర్కొన్న నేపథ్యం. సో ఏదేమైనా సరే తెలంగాణ ప్రజలు పూర్తిగా ఈ ముఖ్యమంత్రిగా 3వసారి అవకాశం ఎప్పుడు ఇచ్చేవారు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేరిస్తే ఖచ్చితంగా ఆయనకు అప్పగించేవారు. ఇక తాను ప్రవేశపెట్టినటువంటి దళిత బంధులో, రైతు బంధులో, ధరణిలో, అనేక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, దాదాపు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వీళ్ళందరి హస్తాలు దాదాపు అన్న ఉండడం. ఇక్కడ దళిత బంధు విషయంలో మాత్రం చాలా వరకు ఆయన్ని నేరుగా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. దళిత బంధు అనేది హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మొత్తంగా దళితులను ఒక దళితోద్ధారకుడిగా దాని ఒక పేరు పొంది దాదాపు ఆ దళిత బంధుని ఇస్తానన్నారు. తనొక్కరు కూడా 10 లక్షలు అని చెప్పారు, కానీ దాదాపు అందులో స్థానిక ఎమ్మెల్యేల వాటా మాత్రం పెద్ద ఎత్తున పరిస్థితి. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఒక వైఫల్యం అనేది 9.5 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి దాదాపు చివరి రోజు దాదాపు పదవికి పోతున్న రోజుల్లో మాత్రం హుందాగా ప్రవర్తిస్తే బాగుండేది, కానీ ఈ రకంగా చేయడం అనేది తెలంగాణ ప్రజలు కాస్త జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఇప్పటికే నెటిజన్లంతా కూడా ట్వీట్ల రూపంలో రకరకాల మాధ్యమాల్లో తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.